వెల్కమ్ టు బడ్డీకోట్ టాక్స్. మీరు కొన్న పొలంలో బంగారం దొరికితే ఎలా ఉంటుంది? అదే జరిగింది వరంగల్ జిల్లాలో చెన్నారావుపేట మండలం ఒక తండాలో. ఒక రైతు కొన్న భూమిలోని దగ్గరగా 50 తులాల బంగారం దొరికిందండి. అయితే అది ఆ నోట ఈ నోట రెవెన్యూ అధికారులు పోలీసులకి చేరడం, జనాలు గుమిగూడడం, మొత్తం అక్కడ హడావిడి స్టార్ట్ అయ్యి ఇదంతా కొంచెం సంచలనంగా మారిపోయింది. అది ఏం జరిగింది? అసలు ఆ బంగారం దొరికితే ఆ బంగారం మీదవుతుందా? అవ్వదా? లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటుందా? అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీరు కష్టపడి కొన్న పొలంలోని బంగారం దొరికితే అది రెవెన్యూ అధికారులది, ప్రభుత్వానిది, పోలీసులది ఎందుకవుతుంది? అది మీదే కావాలి కదా! అసలు ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ డౌట్‌కి క్లారిఫికేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం కష్టపడి కొనుక్కున్న పొలంలోని బంగారం దొరికితే అది ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలంట అని మా బడ్డీకోటి బాబాయ్‌కి డౌట్ వచ్చింది. బడ్డీకోటి బాబాయ్, మన భారతదేశంలోనే ఉన్న చట్టాల ప్రకారం అంటే మినరల్స్ మైన్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ప్రకారం భారతదేశంలోని గనుల తవ్వకం, ఖనిజాల పరిశీలన, నియంత్రణ ఇవన్నీ 1957 యాక్ట్ ప్రకారం నడుస్తుంది. అంటే భారతదేశంలో నీకు బంగారం దొరికిందనుకో, అంటే నీ భూమిలో బంగారం దొరికిందనుకో, నువ్వు కంపల్సరీగా అనుమతులు తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా 1972 యాక్ట్ కూడా ఉంది. అంటే నీ భూమిలోని పురాతన నాణ్యాలు, లంకి బిందులు, పురాతన వస్తువులు అంటే కళాఖండాలు ఉంటాయి కదా! అంటే రాజులు వాడిని కళాఖండాలు అలాంటివి ఉన్నాయనుకో, నువ్వు కంపల్సరీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. తీసుకోకుండా నువ్వు తవ్వావనుకో చట్ట విరుద్ధంగా నువ్వు శిక్షార్హుడు అవుతావు. అంతేకాకుండా మన పొలంలో బంగారం దొరికితే దాని ప్రాసెస్ తవ్వకం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారండి. వచ్చి సమాచారం తీసుకుంటారు. తర్వాత రాష్ట్ర గనుల శాఖ వాళ్ళు, భూగర్భ శాఖ వాళ్ళు అంటే జియాలజీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ గోల్డ్ నిజమైన గోల్డా, దాని స్వచ్ఛత ఎంత, అది నిజంగా ఇక్కడ దొరికిందా లేదా ఇవన్నీ పరిశీలిస్తారు. తర్వాత ఎవరు వస్తారంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్. అంటే ఒకవేళ నిజంగా అది పురాతనమైన నాణ్యాలు అంటే 200 ఇయర్స్ 200 సంవత్సరాల క్రితం ఉండే నాణ్యాలు గాని, బంగారం గాని, బిందెలు గాని అంటే మన లంకి బిందెలు అంటూ వింటాం కదా, అవి గాని దొరికాయి అనుకోండి, ఆర్కాలజీ సర్వే ఇండియా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పరిశీలన వాళ్ళు చేస్తారు. అంటే పరీక్షిస్తారు మాట. అది నిజంగా గోల్డా లేకపోతే మన స్వభావం అంటే రెగ్యులర్ గా మనం వాడే గోల్డా అని వాళ్ళు పరీక్షిస్తారు. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంటే కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. కలెక్టర్ గారు ఇదంతా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరి సహాయంతో? పోలీసుల సహాయంతో. సో మీ బంగారం అంటే మీ పొలంలో బంగారం దొరికితే కంపల్సరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం అందించండి. చట్టం నుంచి, పోలీసుల నుంచి జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీరు కొన్న ప్రాపర్టీ డాక్యుమెంట్ ఒకసారి తీసి చూడండి. అందులో ఒక కాలం ఉంటుంది. అదే కాలం ఏంటంటే భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ భూమిలోని దొరికే ఖనిజ నిక్షేపాలు, బంగారానికి సంబంధించిన నిధులు ఏమైనా ఉంటే అది ప్రభుత్వానికి చెందుతుంది అని. ఇదంతా ఓకే గానీ మా బడ్డీకోటి బాబాయ్ కనపడట్లేదు. తవ్వడానికి వెళ్ళిపోంటాడు. నేను కూడా వెళ్తానండి. మీరైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. మీ బడ్డీకోటి టాక్స్. బాయ్.